పొత్తుతోనే ముందుకు, కానీ సీట్ల పంపకంలో తగ్గేదే లేదు అంటూ పవన్ కళ్యాణ్ నా మీద కూడా ఒత్తిడి ఉంది, సో చంద్రబాబు నాయుడు గారు మీ మీదే కాదు నా మీద కూడా ఒత్తిడి ఉంది అని చెప్పారు. సో దీన్ని ఈ పరిణామాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి సార్? అంటే పొత్తు చెడిపోవాలని కోరుకుంటున్న వాళ్ళకి ఇది ఒక శుభ పరిణామంగా చూడాలా? ఏం జరిగే అవకాశం? పొత్తు చెడిపోదని పవన్ కళ్యాణ్ చెప్పినాక శుభ పరిణామం ఎట్లయితే? అలా కాదు సార్, పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పాడు అదే మీటింగ్లో, ఎట్టి విపత్కర పరిస్థితులు ఎదురైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్కు లాభం అయ్యే పని చెయ్యను, పొత్తు ఉంటుంది, నేను విహంగ వీక్షణం చేస్తాను, ఒక సీటు దృష్టిలో పెట్టుకొని చూడను, రాష్ట్రం మొత్తం సీట్లు పెట్టుకొని చూస్తాను, అసెంబ్లీ ఎన్నికలకే కాదు భవిష్యత్తులో స్థానిక సంస్థలు పంచాయతీ నుంచి కార్పొరేషన్ వరకు పొత్తుంటుంది. సో వైసీపీకి పొత్తు లేకపోతే వైసీపీకి లాభం అవుతుంది, ఇదన్నీ చెప్పాడు కదా అందులో పవన్ కళ్యాణ్. ఒక్కసారి సార్ బయట ప్లే చేస్తాను సార్ ప్రేక్షకుల కోసం, సార్ బయట ప్లే చేయండి పీసీఆర్ ప్లీజ్. మండపేట ఇది ప్రత్యేకించి ఎన్నికలకు సంబంధించిన విషయం కాబట్టి మీకు చెప్తా ఉన్నా. మండపేట నుంచి మన నాయకులు చాలామంది వచ్చి చాలా బాధపడిపోతూ ఉన్నారు. మనం పొత్తులో ఉండి మన చంద్రబాబు గారు ఇట్లా అనౌన్స్ చేశారు మండపేట సీటు మనకి చెప్పాలి కదా అది అంటే ఖచ్చితంగా అది సరైన విధానంలో చెప్పలేదు, ఖచ్చితంగా అంత మీకు ఏకీపిస్తున్నాను. చాలా ఇబ్బంది పడ్డారు అందరూ. పొత్తు ధర్మం ప్రకారం అలా అనౌన్స్ చేయకుండా ఉండాల్సింది, నేను దానికి క్షమాపణలు చెప్తున్నాను. అలాగే వాళ్ళు అన్నది కూడా ఏంటంటే మన నాయకులు కూడా ఇప్పటికీ 2 సీట్లు అనౌన్స్ చేశారు. నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజున. పరిస్థితులు అలాంటివి, నాకు కూడా ఒత్తిడి ఉంటుంది, అప్పుడు చంద్రబాబు గారికి కూడా ఒత్తిడి ఉంటుంది, నాకు కూడా ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి రిపబ్లిక్ డే రోజున నాకు 6 అక్షరం బాగుందనిపించింది. రిపబ్లిక్ డే RRR లాగా రాజోలు రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను. ఈ రిపబ్లిక్ డే రోజున అందరం బాగుండాలి, అద్భుతాలు జరగాలి. రైట్ సార్, పొత్తులో ఉంటే పొత్తు ధర్మం పాటించాలి. మాకు తెలియకుండా మీరు ప్రకటించారు కాబట్టి మీకు తెలియకుండా మీ పర్మిషన్ లేకుండా మేము ప్రకటిస్తామంటే ఇక పొత్తు కొనసాగుతుందా సార్? అంటే 2 సీట్లు పోతేనే పొత్తు కొనసాగదా అంటే? అలాగే సార్, మీరు 2 కాబట్టి మేము 2 ప్రకటించామంటే అంటే మీరు మేము సగం అని అంటే అలా కంక్లూడ్ చేయడం అర్థం లేని ఆర్గ్యుమెంట్ అండి. ఎందుకంటే ప్రకటించడానికి 2 తప్ప పొత్తుకు సగం అని కాదు కదా. దాని ఎక్స్ట్రీమ్ కంక్లూజన్లు మనం తీయకూడదు ఎప్పుడు కూడా. సో నువ్వు ఒక దెబ్బేస్తే నేను దెబ్బేస్తా అంటే అర్థం ఇక రోజు దెబ్బలేసుకుంటానా? ఇక ప్రొద్దున లేస్తే ఇదే పన్నానా? కాదు కదా. సో అక్కడ 2 సీట్లు వాళ్ళు ప్రకటించారు కనుక 2 సీట్లు ప్రకటించారు. దాన్ని బట్టి వాళ్ళొక 80 అట్లాంటి 175 ఈక్వల్గా ఎప్పుడు సాధ్యం కాదు. 87.5 ప్రకటించాలి, ప్రకటిస్తారండి మరి అట్లుంటుంది దాని లెక్క. సో ఇక్కడ పొలిటికల్ పాయింట్ ఏంటంటే పొత్తు ఉంటుంది అని చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ పదే చెప్పాడు. సో మీరు ఈ పొత్తు ధర్మానికి విరుద్ధంగా చంద్రబాబు నాయుడు మాట్లాడని చెప్తూనే తెలుగుదేశం నుంచి క్షమాపణ అడుగుతాం, వివరణ అడుగుతాం అనలే, తాను క్షమాపణ చెప్పాడు. మీరు అందులో గమనించండి. అంటే జన సైనికులకు తాను క్షమాపణ చెప్పాడు. అందువల్ల పొత్తు ఉండదు అన్న సంకేతం ఎక్కడా పవన్ కళ్యాణ్ ఇవ్వలేదు, అది క్లియర్. ఇక ఏ సంకేతం ఇచ్చాడు అనే దాంట్లో ఒక క్వశ్చన్. ఇందులో 2 రకాల పాసిబిలిటీస్ను సంకేతాలు ఇచ్చుండొచ్చు అని అంటున్నారు. ఒకటి, తెలుగుదేశం పార్టీ పైన ఒక ప్రెషర్ టాక్టిక్స్, నేను గట్టిగా ఉంటాను, తగ్గేదే లేదు పవన్ కళ్యాణ్ అంటూ కాచుకో చంద్రబాబు అని పవన్ కళ్యాణ్ ఒక హెచ్చరిక చేశాడా? హెచ్చరిక పెద్ద పదం అయితే అలక్క పాంపుకున్నాడా? ఇదొక పాసిబుల్. సో తగ్గేదే లేదు అన్నాడా పవన్ కళ్యాణ్ అని. రెండో పాసిబిలిటీ ఏంటంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ అనుకునే వ్యూహాత్మకంగానే మాట్లాడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పైన ఈ మధ్య హరిరామజోగయ్య లేఖలు, వైసీపీ వ్యూహాలు, అంటే జనసేన ఎక్కువ సీట్లు పోటీ చేయాలని, జనసేన గట్టిగా ఉండాలని, పవన్ కళ్యాణే ముఖ్యమంత్రి కావాలని, టీడీపీ పైన జనసేన ఒత్తిడి తేవాలని, జనసేన బలాన్ని మించిన ఒత్తిడి తేవాలన్న ప్రతిపాదనలు వీళ్ళు చేస్తున్నారు. వాళ్ళు జనసేన హితంతో చేస్తున్నారని అనుకోను. జనసేనకు ఇబ్బంది పెట్టాలి, టీడీపీ జనసేన కూటమిలో ఇబ్బందులు సృష్టించాలనేది లక్ష్యం. సో ఆ లక్ష్యంతో చేసిన అది జన సైనికులపైన ప్రభావం చూపక మానదు. ఆల్రెడీ టీడీపీ జనసేన మధ్య కొన్ని నియోజకవర్గాల్లో ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందువల్ల తాను ఎక్కడ చంద్రబాబుకు లొంగిపోయానో అనే సంకేతం వస్తుంది. చంద్రబాబు నాయుడుతో రాజీ పడ్డాను అంటూ ప్రత్యర్థులు పర్సెప్షన్ బిల్డ్ చేస్తున్నారు కనుక
ఆ పర్సెప్షన్ కౌంటర్ చేసేందుకు పవన్ కళ్యాణ్ గట్టిగా ఉన్నాడు, అది చంద్రబాబుతో మాట్లాడి ఇద్దరు అనుకునే చేశారు అన్నది ఒక వాదన. అంటే ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ టీడీపీ జనసేన, అంటే జనసేన గనక రాజీ పడ్డది అంటే జన సైనికులు నిరుత్సాహపడి టీడీపీకి ఓటు వేయకపోవచ్చు, అంటే జనసేనకు కూడా సముచిత గౌరవమే ఉంటుంది అనే సంకేతాన్ని. ఎందుకంటే ఈ మొత్తం కంటిన్యూషన్లో అసెంబ్లీలో 300 సీట్లు అనలే, స్థానిక సంస్థల నుంచి కార్పొరేషన్ వరకు అన్నాడు, పంచాయతీ నుంచి కార్పొరేషన్ వరకు 300 సీట్లు అన్నాడు తప్ప అసెంబ్లీలో 300 సీట్లు అనలే. అందువల్ల రేపు నెంబర్ ఆఫ్ సీట్స్పై కానీ ఏ సీట్లు అన్న దానిపైన కానీ అనివార్యంగా జనసేన పైన ఇంటర్నల్ ఒత్తిడి కన్నా ఎక్స్టర్నల్ ఒత్తిడి ఎక్కువ ఉంది. అంటే జనసేన రాజీ పడింది, పవన్ కళ్యాణ్ రాజీ పడ్డాడు అనే ఒత్తిడి ఎక్కువ ఉంది. ఆ ఒత్తిడి నుంచి పవన్ కళ్యాణ్ బయటపడటానికి ఒక ఎత్తుగడగా ఈ వ్యాఖ్యలు చేశాడు తప్ప ఏదో తెలుగుదేశానికి జనసేనకు మధ్య ఘర్షణ లేదు అని. అలాగే ఈ ప్రకటన చేసిన తర్వాత బీజేపీ నేతలతో కూడా అపాయింట్మెంట్ అడిగాడు పవన్ కళ్యాణ్. మరి టీడీపీ జనసేనతో బీజేపీని కలుపుకోవటానికా లేదా చంద్రబాబు నాయుడుకు ఒక వార్నింగ్, నాకు నీవు కాకపోతే బీజేపీతో పోతాను అనే ఇండికేషనా? సో ఈ 2 రకాల వాదనలు కూడా ఉన్నాయి. బట్ ఓవరాల్గా అయితే పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో కటీఫ్ చేసుకున్నట్టు ఏ సంకేతం ఇవ్వలేదు, చేసుకుంటున్నట్టు కూడా ఏ సంకేతం ఇవ్వలేదు. ఆయన ఇచ్చిన బలమైన సంకేతం జగన్కు వ్యతిరేకంగా ఉంటాము, జగన్ వ్యతిరేక రాజకీయ వ్యూహమే అనుసరిస్తామని.